హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. రీసెంట్‌గా మనం టెక్ మహేంద్ర నుంచి ఏదైతే మాస్ హైరింగ్ వచ్చిందో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ దాని గురించి నోటిఫికేషన్ వేసాం కదా! మన వెబ్‌సైట్‌లో అండ్ యూట్యూబ్‌లో దాని గురించి వీడియో కూడా చేసాము. చాలామంది దీనికి చూసి అప్లై చేసుకున్నారు కూడాని. ఇప్పుడు ఈ టెక్ మహేంద్ర యొక్క రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఈచ్ రౌండ్‌లో ఏమేమి అడుగుతారని మొత్తం డీటెయిల్‌గా మన వెబ్‌సైట్‌లో అయితే పెట్టడం జరిగింది. ఈరోజు వీడియోలో దీని గురించి కంప్లీట్‌గా చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ కూడా మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చనమాట. అండ్ దాంతో పాటు మీకు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి యూట్యూబ్‌లో కాకుండా మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అన్న పేజ్ ఉంది. ఆ పేజ్‌లో కూడా మీకు కంప్లీట్‌గా జాబ్ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో మీకు ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి, వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నీ పోస్ట్ చేస్తామనమాట. అండ్ దాంతో పాటు మీకు ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ గురించి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే ఒక పేజ్ అయితే ఉంది. దీంట్లో మీకు ఎక్స్‌పీరియన్స్ జాబ్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఏవైతే ఉంటుందో మొత్తం ఇక్కడ పోస్ట్ చేస్తాము. ఎక్స్‌పీరియన్స్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఈ 2 పేజెస్‌ని కంపల్సరీ అయితే మీరైతే ఫాలో అవ్వండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ వీడియో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఈ సండే ఈవినింగ్ 7 పీఎంకి మన ఎఫ్ఎల్ఎంలో యూఐ యూఎక్స్ మీద ఫ్రీ డెమో క్లాస్ అయితే జరుగుతుందనమాట. ఇక్కడ మీకు యూఐ యూఎక్స్ గురించి కంప్లీట్‌గా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ యూఐ యూఎక్స్ కెరీర్ ఎవరు చూజ్ చేసుకోవచ్చు? దీంట్లో రోల్స్ ఎలా ఉంటాయి? కోడింగ్ ఉంటుందా లేదా? ఇది ఎవరికి సెట్ అవుతుంది? మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలంటే ఇది చూస్ చేసుకోవచ్చా లేదా అనేది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ సెషన్‌లో మీకు చెప్పడం జరుగుతుంది. దీని రిజిస్ట్రేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు గనక దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ సెషన్‌కి అయితే అటెండ్ అవ్వండి. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. టెక్ మహీంద్రా నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఫ్రెషర్స్ 2025 సంబంధించిన ప్యాటర్న్ అన్నమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనుకోవచ్చు మీరు. దీని గురించి మీరు మొత్తం డీటెయిల్స్ చూస్తే మనం మొత్తం ప్రొవైడ్ చేసాం ఇక్కడ. దీంట్లో మీకు టెక్ మహీంద్రా హస్ లాంచ్డ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2024 అనమాట. నాట్ 2025. ఓకేనా. జాబ్ రోల్ చూసుకుంటే ఏఎస్‌సి ఆర్ సూపర్ కోడర్. మీకు ఏఎస్‌సి అంటే అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని ఇస్తారనమాట. మొత్తం మీకు 4 రౌండ్స్ ఉంటాయి టోటల్‌గా. టెస్ట్ టైప్ వచ్చేసి నాన్ అడాప్టివ్ అంటున్నారు. మొత్తం టోటల్ ఓవరాల్ స్కోర్ అయితే మీకు ఓవరాల్ 65% ఇన్ అబోవ్ ఇన్ అకాడమిక్స్ అయితే వచ్చుండాలి. అండ్ 64.9% వచ్చినా సరే వీళ్ళైతే కన్సిడర్ చేయరు. మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ ఆర్ బీటెక్ అడుగుతున్నారు. ఎంఈ ఆర్ ఎంటెక్, ఎంసీఆర్, ఎంఎస్సీ వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. బ్రాంచెస్ చూసుకుంటే సీఎస్‌సి, ఐటీ, రోబోటిక్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ ఇంకొన్ని ఈస్ అయితే ఏవో ఉన్నాయి. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2024 వాళ్ళకి సెక్షనల్ కట్ ఆఫ్ ఏం లేదు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఏం లేదు. అండ్ స్కిల్స్ చూసుకుంటే మీకు సాలిడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీస్ ఈస్ ఎసెన్షియల్. అంటే కీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏమున్నాయి మనకి మార్కెట్‌లో జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఇంకా మనకి సి ప్లస్ ప్లస్, సి షార్ప్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు వచ్చినా సరే నో ప్రాబ్లమ్ అనమాట. ఎందుకంటే కాలేజీ లెవెల్‌లో చాలా మందికి సి లాంగ్వేజ్ ఒకటే వచ్చుంటుంది. అది తెలిసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నాలజీస్ చూసుకుంటే మీకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అంటారు కదా! ఫ్రంట్ ఎండ్‌లో మీకేముంటది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఉంటాయి కదా! అవి తెలిసినా పర్లేదు. అండ్ బ్యాక్ ఎండ్‌లో మనకి ఏపీఎస్ ఎలా బిల్డ్ చేయాలి? వీటి గురించి మీకు నాలెడ్జ్ ఉన్నా పర్లేదనమాట. సాలిడ్ అండర్‌స్టాండింగ్ అడుగుతున్నారు కాబట్టి ఆ స్కిల్స్ అనేది మీరు వచ్చేలా చూసుకోండి. ఫోకస్ ఏరియా చూసుకుంటే మీకు జావా, ఎస్‌క్యూఎల్, ఆటోమేషన్ టెస్టింగ్, ఏఐ, పైథాన్ అండ్ నెట్వర్కింగ్ అనమాట. మేజర్‌గా వీళ్ళు ఈ స్కిల్స్ మీదైతే ఫోకస్ చేశారనమాట. ఈ స్కిల్స్ ఎవరికైతే వచ్చున్నాయో వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ సెలక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందనమాట. ఓకేనా. కంపేర్డ్ టు నార్మల్ సి, సి ప్లస్ ప్లస్ వాళ్ళకంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ సెలక్షన్ ప్రాసెస్‌లో అదే ఛాన్సెస్ ఆఫ్ సెలక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ టెక్ మహీంద్రా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పేజ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఆల్ ద డీటెయిల్స్ రిలేటెడ్ టు స్టెప్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్. చెక్ ఔట్ దిస్. దీనికి సీటీసీ చూసుకుంటే మీకు సాలరీ ఫర్ టెక్ మహీంద్రా ఏఎస్‌సి సూపర్ కోటర్ కెన్ బి 3.25 ఎల్‌పీఏ టు 5.5 ఎల్‌పీఏ వరకు ఉంటుంది. అంటే ఇక్కడ 5.5 ఎల్‌పీఏ అనేది ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీరు గనుక పాస్ అయినట్టయితే మీకు 5.5 ఎల్‌పీఏ అయితే ఇస్తారు. లేదు మీకు ఒక అటెంప్ట్ ఫెయిల్ అయిందనుకోండి మీరు సెకండ్ అటెంప్ట్ కింద 3.25 ఎల్‌పీఏకి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. దీనికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుందాము. రౌండ్ 1 వచ్చేసి ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. రౌండ్ 2 టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. రౌండ్ 3 కన్వర్సేషనల్ ఆర్ వర్బల్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అండ్ రౌండ్ 4 వచ్చేసి మీకు ఇంటర్వ్యూ అండ్ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుందనమాట. మోర్ డీటెయిల్స్ చూద్దాం మీకు. రౌండ్ 1లో మీకు దిస్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ టు చెక్ యువర్ మెంటల్ అండ్ జనరల్ అవేర్‌నెస్ గురించి మీకైతే టెస్ట్ చేయడానికి ఇదైతే పెడతారు. ద టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 4 సెక్షన్స్ నేమ్లీ క్వాంట్స్, లాజికల్, వర్బల్ అండ్ ఎస్సే రైటింగ్. సో, ఈ 4 సెక్షన్స్‌కి సంబంధించి మీకైతే క్వెషన్స్ అయితే ఉంటాయి. టోటల్ 37 క్వెషన్స్ ఉన్నాయి అండ్ 70 మినిట్స్ టు సాల్వ్ దెమ్ ఆల్. ఓకేనా. ఆన్ టైమ్‌లో అయితే మీరైతే సాల్వ్ చేయాల్సుంటుంది. ఎవరు ఎక్కువ సాల్వ్ చేస్తారో అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు ఈ రౌండ్ అనేది పాస్ అవుతారనమాట. మొత్తం మనకి 4 రౌండ్స్ కూడా మీకు ఎలిమినేషన్ రౌండ్సే ఉంటాయి. మీరు ఒక్క రౌండ్‌లో ఎలిమినేట్ అయినా సరే మొత్తం మీకు అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుందనమాట. నో సెక్షనల్ కట్ ఆఫ్ అండ్ నెగెటివ్ మార్కింగ్. ఓకేనా. మాక్సిమం అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. అండ్ రౌండ్ 2 వచ్చేసి టెక్నికల్ టెస్ట్. ఫస్ట్‌ది వచ్చేసి మీ యొక్క ఆప్టిట్యూడ్ స్కిల్స్‌ని టెస్ట్ చేయడానికి పెడతారు. సెకండ్‌ది టెక్నికల్ టెస్ట్. టెస్ట్ ఈస్ కండక్టెడ్ టు చెక్ యువర్ టెక్నికల్ నాలెడ్జ్.
టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 3 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి 12 క్వెషన్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ గురించి 12 క్వెషన్స్ ఉంటాయి. ఆటోమేటాఫిక్స్ అని చెప్పి 2 క్వెషన్స్ అలాంగ్ విత్ 75 పర్సనాలిటీ టెస్ట్ క్వెషన్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ మీకు 90 మినిట్స్ ఉంటుంది ఈ రౌండ్ మీరు కంప్లీట్ చేయడానికి. నో సెక్షనల్ కట్ ఆఫ్ అండ్ నెగెటివ్ మార్కింగ్. దీంట్లో కూడా మీకు నెగెటివ్ మార్కింగ్ ఏం లేదు కాబట్టి మాక్సిమం అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ రౌండ్ 3 వచ్చేసి మీకు కన్వర్జేషనల్ ఆర్ వెర్బల్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొత్త టెస్ట్ అన్నమాట. దీంట్లో మీకు మీ యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేస్తారనమాట. ఫస్ట్ వన్ చూసుకుంటే మీకు రీడింగ్ కాంప్రహెన్షన్, రిపీటింగ్ సెంటెన్సెస్, గ్రామర్ క్వెషన్స్, సెంటెన్స్ బిల్డింగ్ అండ్ జంబ్లింగ్ సెంటెన్సెస్ అనమాట. అంటే కొన్ని సెంటెన్సెస్‌ని వాళ్ళు జంబుల్ చేసి ఇస్తారు. మీరు దాన్ని కరెక్ట్ ఫార్మాట్‌లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టోరీ రీటెల్లింగ్, స్పీకింగ్ సెషన్ ఓపెన్ క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు మీరైతే మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ రౌండ్ 4 చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ అండ్ టెక్నికల్ హెచ్ఆర్ రౌండ్ అయితే పెడుతున్నారు. టెక్నికల్ హెచ్ఆర్ రౌండ్‌లో మీకు టెస్టింగ్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ స్పెసిఫిక్ స్కిల్స్, టూల్స్ అండ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద జాబ్ ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ అండ్ టెక్నికల్ క్వెషన్స్. ఓకేనా? ఇది టీఆర్ రౌండ్ అనమాట. టీఆర్ రౌండ్‌లో మీకు మీ యొక్క కోడింగ్ స్కిల్స్ గాని, మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఒక కోడ్ మీకు లైవ్‌లో ఇచ్చి దాన్ని మీరు సాల్వ్ చేయమంటారనమాట. సూడో కోడ్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది టీఆర్ రౌండ్. ఇది టీఆర్ రౌండ్ మాక్సిమం ఈజీగా అయితే మీరు సాల్వ్ చేయొచ్చు. అది కష్టంగా ఏమి ఉండదు ఎంఎన్‌సీస్‌లో. నెక్స్ట్ మీకు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఇది ఎవరైతే టీఆర్ రౌండ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి హెచ్ఆర్ రౌండ్ పెడతారనమాట. ఇక్కడ మీ యొక్క పర్సనాలిటీ, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ యొక్క వీక్‌నెస్ ఏంటి, మీ కెరియర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది. సో, హెచ్ఆర్ రౌండ్‌కి మీ యొక్క కమ్యూనికేషన్ అనేది బాగుంటే చాలు. మీరు ఈజీగా అయితే సెలెక్ట్ అయిపోతారు. అర్థమైందనుకుంటున్నా. ఇది టోటల్‌గా మన యొక్క 4 రౌండ్స్ అయితే ఉంటాయి మీకు టెక్ మహీంద్రా యొక్క రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో. అండ్ ఇక్కడ ఈచ్ రౌండ్‌లో మీకు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అనేది మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ కావాలి అంటే మీరు కింద టెక్ మహీంద్రా అని కామెంట్ చేయండి. సో, దీనికి సంబంధించి సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇంకా కొంచెం ఇన్ డెప్త్‌గా అయితే మీకు చెప్పడం జరుగుతుందనమాట. ఒక వీడియో చేస్తాను ఇలాగే. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఎవరైతే ఈ టెక్ మహీంద్రాకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కొంచెం కాన్సంట్రేటెడ్‌గా ప్రిపేర్ అవ్వండి. మీకు దీనికి సంబంధించి మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ గాని, ఆప్టిట్యూడ్ క్వెషన్స్ గాని, కోడింగ్ క్వెషన్స్ గాని మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.